వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ సూపర్ ప్రైమ్ టైమ్ అప్డేట్స్. చూసే ముందుగా ఈ సమయం వరకు ఉన్న ప్రధానమైన 6 బ్రేకింగ్ న్యూస్ మీద దృష్టి పెడదాం. ఫస్ట్, లగచర్లకు సంబంధించిన ప్రధాన పరిణామాలకు సంబంధించిన వార్తలు మనకు అందుతూ ఉన్నాయి. బ్రేకింగ్ 1, ఇవాళ ఢిల్లీలో ఎస్సీ/ఎస్టీ కమిషన్ కి అలాగే NHRC కి ఫిర్యాదు చేస్తారు. ఇదే అంశానికి సంబంధించి కేటీఆర్ ఇవాళ ఢిల్లీకి కూడా వెళుతున్నారు. అటు లగచర్లలో ఇవాళ ఎస్టీ కమిషన్ పర్యటిస్తోంది. మరొక వైపు లగచర్ల ఘటనలో నిందితుడు సురేష్ పై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఏం జరగబోతుంది డే లాంగ్ ట్రాక్ చేద్దాం. ఇక సెకండ్ బ్రేకింగ్, తిరుమల తిరుపతికి సంబంధించి కాసేపట్లో టీటీడీ బోర్డు భేటీ కాబోతోంది. శ్రీవాణి ట్రస్ట్ అలాగే సనాతన ధర్మంతో పాటు నెయ్యి, అన్నప్రసాదాల్లో నాణ్యతని పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ రోజు బోర్డు చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక థర్డ్ బ్రేకింగ్ న్యూస్, సిబిఐ పై కేసులో వైఎస్ వివేక పిఏ కృష్ణారెడ్డి వాంగ్మూలం రికార్డ్ చేస్తున్నారు. గతంలో కృష్ణారెడ్డి సిబిఐ పై కేసు వేశారు. ఈ కేసుకు సంబంధించి లాయర్ల సమక్షంలో పోలీసులు ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. కృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేశారు. దానికి సంబంధించిన వార్తలు కూడా ట్రాక్ చేద్దాం. ఇక ఫోర్త్ బ్రేకింగ్ న్యూస్, ఢిల్లీలో తీవ్రంగా పెరిగిపోతున్న కాలుష్యం. దేశ రాజధానిలో గాలి నాణ్యత మరింతగా క్షీణించిపోతోంది. రోజు రోజుకి కూడా AQI లెవెల్స్ పెరిగిపోతున్నాయి. ఢిల్లీ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ దగ్గర ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఈ రోజు 819గా నమోదైంది. దీంతో ఢిల్లీ NCR జోన్ మొత్తం GRAP 4వ స్టేజ్కి చేరిపోయింది. దీంతో 10, 12 తరగతులు మినహా అన్ని క్లాసులకి కూడా ఆన్లైన్ విద్యా బోధన తప్పనిసరి అన్న ఆదేశాలను జారీ చేశారు. ఇక కొన్ని ప్రాంతాల్లో అయితే 150 మీటర్ల దూరం వరకు కూడా విజిబిలిటీ లేని పరిస్థితి నెలకొన్న కారణంగా అక్కడ ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఫిఫ్త్ బ్రేకింగ్ న్యూస్ మణిపూర్ నుంచి వస్తోంది. మణిపూర్ సమస్యపై కేంద్ర హోంశాఖ ఇవాళ కీలక భేటీ కాబోతోంది. మధ్యాహ్నం 12 గంటలకి పలు విభాగాధిపతుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మణిపూర్లో మళ్లీ హింస చెలరేగుతోంది. స్థానికుల ఆందోళనల నేపథ్యంలో ఉన్నతాధికారులు సైతం భేటీ అవుతున్నారు. ఇక సిక్స్త్ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. బ్రెజిల్ నుంచి వస్తోంది. G20 సదస్సు కోసం వచ్చిన ప్రధాని మోదీకి బ్రెజిల్లో ఘన స్వాగతం దొరికింది. ఇందుకోసం నైజీరియా నుంచి వచ్చిన భారత ప్రధాని మోదీకి బ్రెజిల్ రాజధాని రియో డి జనీరోలో ఘన స్వాగతం లభించింది. ఇది ఈ సమయం వరకు ఉన్న ప్రధానమైన బ్రేకింగ్ న్యూస్. మూవింగ్ ఆన్.